హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు నేనేం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే, మీ మనసులో ఉండే ఈ పర్సన్ మీరు ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నారో తలుచుకొని ఆ పర్సన్కి మిమ్మల్ని అసలు వాళ్ళు పూర్తిగా మర్చిపోయారా, లేకపోతే ఇంకా మిమ్మల్ని గుర్తు చేసుకొని లవ్ చేస్తున్నారా అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. యూనివర్స్ నుండి గైడెన్స్ కూడా అడుగుదాం. మీ మనసులో అయితే ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్ గురించి అయితే మీరు తెలుసుకోండి. అది మీ ఫ్రెండ్ అయినా కావచ్చు, లేకపోతే మీకు ఎంతో నచ్చి ఇప్పుడు మాట్లాడట్లేదు అనుకునే వ్యక్తి ఎవరైనా అండి. అది మీ ఫ్రెండ్స్ అయినా, మీ ఎవరైనా మీ హస్బెండ్ అయినా, మీ వైఫ్ అయినా, ఎవరైనా కానీ మీ ఫ్రెండ్ గురించి అయినా చూడొచ్చండి ఈ వీడియో. ఇప్పుడైతే చూద్దాం అసలు మీ మీద మిమ్మల్ని మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోయారా, మీ మీద లవ్ ఉందా అనేది అయితే చూద్దామండి. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మనసులో ఎవరినైతే తలుచుకొని చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి యూనివర్స్. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి యూనివర్స్. ఆ పర్సన్ అసలు మా వ్యూవర్స్ గురించి ఇంకా ఆలోచిస్తూ లవ్లో ఉన్నారా, లేకపోతే మూవ్ ఆన్ అయ్యారా, లీవ్ చేసి మూవ్ ఆన్ అయ్యారా, మాకైతే చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మనసులో ఒక వ్యక్తి అని చూస్తున్నారో ఆ వ్యక్తి వీళ్ళని ఇంకా లవ్ చేస్తూ ఆలోచిస్తున్నారా వీళ్ళ కోసం, లేకపోతే మూవ్ ఆన్ అయిపోయారా చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, విత్ గైడెన్స్, విత్ ఏంజల్స్, Unicorn, High Prestige, Strength. Wow, Two of Cups. ఓకే, ఈ వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యక్తి మిమ్మల్ని అయితే మూవ్ ఆన్ చేసి అయితే ఇంకా వీళ్ళు వెళ్ళిపోలేదండి. ఈ వ్యక్తికి ఒక జెన్యూన్ ఫీలింగ్స్, ఒక జెన్యూన్ లవ్ అయితే ఉంది మీ పైన. ఈ వ్యక్తి ఏంటంటే ఒక థర్డ్ పార్టీ దీంట్లో ఉన్నారు అనేది అయితే చూపిస్తుందండి. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఒక సోల్మేట్ పర్సనే అవనవసరం లేదు. అంటే అదే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీయే కాదు. ఇక్కడ నాకు మదర్ కనిపిస్తున్నారు, సిస్టర్స్ కనిపిస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వేరే వాళ్ళు కూడా ఇంటర్ఫీర్ అయి ఉన్నారండి. అంటే ఒక అత్త మామ అంటారు కదా, అట్నుంచి మీ పర్సన్ తాలూకా మదరు లేకపోతే వాళ్ళ మామయ్య వాళ్ళు ఎవరైనా అవ్వచ్చండి. వాళ్ళ వైపు నుంచి ఒక మదరు సిస్టరు వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయండి. ఒక ఫాదరు అంటారు కదా, గ్రాండ్ ఫాదర్స్ అలా అని, అలాంటి పెద్ద పెద్ద థర్డ్ పార్టీ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ దగ్గర చిక్కుకుపోయి ఉన్నారు అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుందండి. వాళ్ళు ఏంటంటే చెప్తే వింటావా లేదా నువ్వు ఇక్కడ ఉంటావా లేదా అన్నట్టు ఆర్డర్ వేస్తారు కదా. మేము చెప్పిందే వినాలి, నువ్వు ఇప్పుడు నేను చెప్పిందే చెయ్యి అని బలవంతం పెడతారు చూడండి. అట్లా బలవంతం పెట్టుకొని ఒక గ్రిప్లో అయితే మీ పర్సన్ అయితే ఉంచుకున్నారండి. ఈ వ్యక్తి అయితే జెన్యూన్ ఫీలింగ్సే మీ పైన ఉన్నాయండి. అసలు వీళ్ళు లోపల చాలా చాలా ఫీలింగ్స్ పెట్టుకొని అయితే మీ దగ్గరికి రాలేకపోతున్నందుకు చాలా బాధ అయితే పడుతున్నారు. ఈ వ్యక్తికి జెన్యూన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా వీళ్ళైతే మూవ్ ఆన్ అయితే అయిపోలేదు. అదే చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో అయితే వీళ్ళని టార్చర్ కూడా చేసి మీ దగ్గరికి రానివ్వట్లేదండి వీళ్ళని. అది చెప్పాను కదా, అది అర్థం. నాకైతే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరు కనిపించట్లేదండి. సిస్టరు మదరు ఒక అత్త మామ అట్లా ఉంటారు కదా, వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని అయితే ఆపుతున్నారండి. మీరు చూస్తున్న అక్కడ అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు, నాకు తెలియదు. మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ వ్యక్తికి అయితే కొందరు అంటే అంటారు కదా, చేస్తావా చేయవా ఇప్పుడు నేను చెప్పిందే చెయ్యి అన్నట్టు అలాంటి బెదిరింపులు అయితే ఉన్నాయండి. వీళ్ళు ఎక్కడికి కలవనివ్వకుండా మాట్లాడనివ్వకుండా అయితే చేస్తున్నారు. బహుశా వీళ్ళ దగ్గర
ఫోన్ కూడా అవైలబుల్గా లేకపోవచ్చు. ఒకవేళ ఉన్నా వాళ్ళైతే బ్లాక్ లిస్ట్లో వీళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారో లేదో తెలియదు, కానీ వీళ్ళు ఫ్యామిలీయే పెట్టమంటే ప్రెజర్ చేస్తే మిమ్మల్ని కలవకుండా మిమ్మల్ని బ్లాక్లో పెట్టారు అనేది అయితే కనిపిస్తుందండి. ఈ వ్యక్తి అయితే జెన్యూన్ ఫీలింగ్స్తోనే ఉన్నారండి మీ పైన. లోపలే హిడెన్ ఫీలింగ్స్ దాచుకుంటూ ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మాట విని అక్కడ ఉన్నా సరే మీ దగ్గర ఏం జరుగుతుందో వీళ్ళకి అన్నీ తెలుసండి. మీరు ఎంత బాధపడుతున్నారా, నవ్వుతున్నారా, లేకపోతే ఎక్కడికైనా మీరు వెళ్ళగలుగుతున్నారా, ఇంట్లోనే ఉన్నారా, అన్నీ తెలుసుకుంటున్నారండి వీళ్ళు. మీరు పనిచేసే దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది వీళ్ళన్నీ అయితే తెలుసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నా సరే వేరే వ్యక్తితో అయినా తెలుసుకుంటున్నారండి ఖచ్చితంగా. ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్ అయితే అయి ఉన్నారు. ఒక ఒక త్రీ ఒక సిస్టరు, ఇద్దరు మదర్ టైపు ఉన్న వాళ్ళు అయితే కనిపిస్తున్నారండి బాగా. ఈ వ్యక్తి అయితే చాలా జెన్యూన్ ఫీలింగ్స్తో ఉన్నారండి మీ పైన. మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా ఉందండి. ఎప్పుడు అసలు వీళ్ళకి ఎలా ఉందంటే అసలు ఎప్పుడు ఈ ఈ స్టేజ్ ఏదైతే ఇప్పుడు మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఈ స్టేజ్ ఉందో, ఈ స్టేజ్ ఎప్పటికి అయిపోద్ది దేవుడా అని దేవుడికైతే వాళ్ళు ప్రార్థిస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తుందండి. మీకు ఏ ఆన్సర్ అయితే ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదండి. వాళ్ళ పేరెంట్స్ వైపు ఉన్న వాళ్ళు చెప్తున్నారు కదా, గట్టిగా వాళ్ళ అటువైపు నుండి ఫాదర్ ఎనర్జీ, మదర్ ఎనర్జీ, సిస్టర్ ఎనర్జీ 3 ఉన్నాయండి. కొందరికి ఒక లేడీ కూడా ఉంది, అంటే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉంది, కానీ ఎక్కువగా అయితే నాకు మదరు, ఫాదరు, సిస్టరు ఎనర్జీ కనబడుతుందండి. వీళ్ళందుకే వాళ్ళ మాట కొట్టలేక దేవుణ్ణే ప్రార్థించుకుంటున్నారు. ప్లీజ్ దేవుడా మమ్మల్ని కలుపు, మమ్మల్ని అదే నా పర్సన్కి నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే పెళ్లి వైబ్రేషన్లు అదే సెలబ్రేషన్ చేసుకునే సంతోషం ఇవ్వాలి, మీకు మా ఫ్యామిలీ ఒప్పుకుంది అని ఎప్పుడు చెప్పే అవకాశం వస్తుంది అని అయితే వీళ్ళు బాగా వీళ్ళైతే ఆ హ్యాపీ మూమెంట్ గురించి అయితే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారండి ఖచ్చితంగా. వీళ్ళు ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తున్నారో అదంతా షో ఆఫ్ చేసుకొని చూపిస్తున్నారండి. వాళ్ళు మిమ్మల్ని కోపం చూపిస్తుంటే ఒకవేళ ప్రేమ మాత్రం నిజమేనండి. వీళ్ళు జెన్యూన్గా అయితే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఇప్పటికైతే మూవ్ అని అయితే కాలేదు. అసలు వీళ్ళు ఇంకా ఇక్కడ నేను 2 టాపిక్లు తీస్తానన్నాను. వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితికి మూవ్ ఆన్ అయిపోయారా, ఇంకా లవ్ చేస్తున్నారా అంటే వీళ్ళైతే లవ్ చేస్తున్నారు, మూవ్ ఆన్ అయితే అవ్వలేదు. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరో మాత్రం అడ్డుపడుతున్నారండి, చాలా బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులకైతే వీళ్ళు మీ దగ్గరికి రాలేని పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఉన్నారని తెలుస్తుంది. మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది మీ పైన ఇంకా చూద్దాం. డియర్ యూనివర్స్, స్పిరిట్ గైడెన్స్, స్పిరిట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్, మా వ్యూవర్స్ కోసం ఇంకేమనుకుంటున్నారు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో? మా వ్యూవర్స్ కోసం, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఏమనుకుంటున్నారు? మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ కోసం ఏమనుకుంటున్నారు? ఓకే, వరల్డ్, 4 of swords, 6 of swords, the emperor. న్యూగా అయితే మీకు మీకు మెసేజ్ చేయడానికి కానీ కాల్ చేయడానికి కానీ వీళ్ళకైతే అస్సలు అవకాశం లేదండి. చెప్పాను కదా, వాళ్ళ పేరెంట్స్ అయితే ఒక డెడ్ లైన్ అయితే పెట్టేశారండి వీళ్ళకి. మీతో కమ్యూనికేషన్ చేయడానికి అయితే అస్సలు ఎటువంటి దారి కనబడట్లేదు వాళ్ళకి. వాళ్ళ ముందు ఒక సిచ్యువేషన్ కనిపించేది ఉన్నా వాళ్ళైతే చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అలా బెదిరించున్నారండి. చాలా హెరాస్మెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ చేస్తుందండి. వాళ్ళని ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఒక దగ్గరే కూర్చొని, వాళ్ళ ఇంట్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చండి, ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఆలోచించుకుంటున్నారండి. బయటికి వెళ్తే తప్పు, లోపల ఉంటే తప్పు అన్నంత పరిస్థితికి అయితే ఉంది. వీళ్ళైతే ఒక డ్రీమ్ వేసుకుంటున్నారు, నేను వెళ్తే ఇలా అంటే వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది అనమాట కమ్యూనికేషన్ కోసం. ఇప్పుడు మీ దగ్గరికి బయలుదేరితే ఇంట్లో హరాస్మెంట్ చేస్తున్నారు, చాలా బెదిరిస్తున్నారు. బయటికి వెళ్తే అక్కడికే వెళ్ళావా అన్నట్టు
సూటిపోటి మాటలు అంటున్నారనమాట. అవి తట్టుకోలేకపోతున్నారు. ఇంట్లోనే ఉంటూ మీకే సమాధానం ఇవ్వలేకుండా అయిపోతున్నందుకు అది కూడా చాలా ఆలోచనలో అయితే పడ్డారండి. ఎప్పుడు ఈ నెగిటివిటీ అంతా అంటే ఒక స్టెప్ అయితే వెయ్యాలని ఉంది. ఈ ఈ హెరాస్మెంటు ఇవన్నీ ఏదైతే చూపిస్తున్నారో వాళ్ళైతే ఇదంతా ఎలా అనిపిస్తుందంటే వీళ్ళకి ఒక్కొక్కసారి ఆలోచించేటప్పుడు ఇదంతా ఈ పెయిన్ అంతా పక్కన పెట్టేసి ఇదంతా ఎండ్ చేసి ఫ్యామిలీకే 2-3 మాటలు అనేసి నేను వాళ్ళని తెచ్చుకుంటాను, ఏమైనా చేసుకోండి అన్నట్టు వాళ్ళు మాట్లాడడానికి కూడా అలా అయ్యి మీ దగ్గరికి వచ్చేయాలి అన్నంత ఫ్రస్ట్రేషన్ అయితే ఉందండి. కానీ వీళ్ళైతే ఎంతకి రాలేరండి. ఎందుకంటే నాకు తెలుసు ఒక ఫాదరు, మదరు, సిస్టరు ఎనర్జీ అయితే బాగా కనబడుతుందండి నాకు. చాలా హెరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి. అతను వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తాను అని అన్నా ఒక వాల్ అనేది ఉందండి. ఆ వాల్ దాటలేకపోతున్నారు. ఒక డెడ్ లైన్ అయితే పెట్టేశారండి. వీళ్ళకి ప్రెస్గా ఒక స్టార్ట్ చేయాలని ఉంది. మీతో అప్పుడు ఏదైతే చేశారో మీతో అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ మర్చిపోయి ఎప్పటికి మేము మళ్ళీ కలుస్తాము, మాకు ఎప్పుడు మ్యారేజ్ అవుద్ది అనే ఊహల్లో అయితే ఉన్నారండి. ఖచ్చితంగా ఉన్నారు. వీళ్ళకి నిజంగా చాలా జెన్యూన్ ప్రేమ అయితే ఉందండి. ఇందాక 2 ఆఫ్ కప్స్ వచ్చింది, ఎస్ ఆఫ్ కప్ వచ్చింది. చాలా చాలా జెన్యూన్ లవ్ అయితే ఉందండి. మాకు పంచభూతాలు సహకరిస్తే బాగుండు, మేము మ్యారేజ్ చేసుకునే అవకాశం ఇవ్వండి దేవుడా అని వీళ్ళు ఇందాక దేవుడిని ప్రార్థించేదే వచ్చింది. ఇప్పుడు దేవుడిని ప్రార్థించుకుంటున్నట్టే వచ్చిందండి. వాళ్ళకి నిజంగా మీ దగ్గరికి రాలేని పరిస్థితిలో అయితే చాలా 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 గిల్టీ ఫీలింగు, రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారండి. మీకు ఏ ఆన్సర్ ఇవ్వకపోతున్నందుకు కానీ, మీతో కమ్యూనికేషన్ అవ్వకుండా వీళ్ళు కూడా చాలా నరకం అయితే చూస్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీ మీద కూడా చాలా కోపం వచ్చి చాలా చీటింగ్ చేశారన్నంత కోపం అయితే వస్తుంది. ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలి అనేది అయితే వీళ్ళకైతే ఉందండి ఖచ్చితంగా. కానీ వీళ్ళు మెసేజ్ చేస్తాము, కాల్ చేస్తాము అన్న వీళ్ళకి ఒక డెడ్ లైన్ అయితే ఉందండి. రాలేరు వీళ్ళు చేయడానికి కూడా వీళ్ళకి అవకాశం లేదండి. ఒక ఫోన్ చేద్దామన్నా, ఒక మెసేజ్ చేద్దామన్నా వీళ్ళకి లేదు. కమ్యూనికేషన్ చేయడానికి అసలు ఛాన్సే వాళ్ళ ఫ్యామిలీ ఇవ్వడం లేదండి. ఇక్కడ ఫ్యామిలీ బాగా హెరాస్మెంట్ చేస్తుంది. చాలా కష్టపడాలి, ఆ వాల్ దాటాలి అంటే ఫ్యామిలీని దాటి వెళ్ళాలన్నమాట. ఆ ఫ్యామిలీకి ఏమనలేకపోతున్నారు, మీకు ఏమనలేకపోతున్నారు. ఒక పాజిటివ్ ఫ్యామిలీ వైబ్రేషన్ అయితే మేము మీతో కలిసి జీవించాలి అని అయితే అనుకుంటున్నారండి. కానీ అదంతా డ్రీమ్ వరల్డ్లోనే జరుగుతుంది, కళల్లోనే జరుగుతుంది. అంటే ఇలా కలిసి ఉండాలి, అలా చేయాలి, నా పార్ట్నర్ వాళ్ళే, అది మీరే అన్నట్టయితే వాళ్ళు చాలా చాలా ఆలోచిస్తున్నారండి. వాళ్ళకి చాలా డ్రీమ్స్ కూడా వస్తున్నాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఫ్యామిలీ మీద కోపము వస్తుంది, మీకు ఏమీ చేయలేకపోతున్నామనే బాధ కూడా వస్తుందండి. ఇదైతే కార్డ్స్లో ఈరోజు కనిపించిందండి. యూనివర్స్ నుండి మీ లవ్ కనెక్షన్కి గైడెన్స్ అడుగుదాం. డియర్ యూనివర్స్, స్వీట్ గైడెన్స్, స్వీట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళ మనసులో ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ గురించి చూస్తున్నారు. ఆ పర్సన్ ఎనర్జీస్ కూడా వాళ్ళు అనుకుంటుంటారు. ఇప్పుడు నేను సఫీల్ చేసేటప్పుడు వాళ్ళ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేయండి. డియర్ యూనివర్స్, స్వీట్ గైడెన్స్, స్వీట్ ఏంజల్స్, మా వ్యూవర్స్తో వాళ్ళ మనసులో ఉండే పర్సన్కి ఎటువంటి కనెక్షన్, గైడెన్స్ ఏంటి, వాళ్ళ కనెక్షన్కి గైడెన్స్ ఏంటి, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు, వీళ్ళ లవ్ కనెక్షన్కి గైడెన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీయే హెరాస్మెంట్ చేస్తుంది, మరి ఈ పర్సన్ పరిస్థితి ఏంటి, వీళ్ళకి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. వావ్, ఎంగేజ్మెంట్ అటండి. లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ అంటే కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ నెగిటివ్ సిచ్యువేషన్సే ఉన్నాయి కదా, ఇవన్నీ లెట్ గో చేసి మీరు దేవుణ్ణి ఎలా కోరుకోవాలి అంటే రోజు లేచేటప్పుడు నాకు తెలుసు మీరు లెగ్గానే మీ పర్సనే మీకు గుర్తొస్తారు. ఇది మాత్రం 100% ప్రపంచంలో జరిగేదే ఇది. వాళ్ళకి నచ్చిన వ్యక్తే గుర్తొస్తారు ఫస్ట్ మార్నింగ్ లేవగానే. అయితే ఇక్కడ ఏంటంటే మీరు లేస్తారు కదా, మీకు ఆ పర్సనే గుర్తొస్తారు. కాబట్టి ఈ పర్సన్ ఏదైతే మీకు చేయలేకపోతున్నారో ఫ్యామిలీ వలన,
ఆ ఫ్యామిలీ అడ్డు తొలగిపోయింది, నా పర్సన్ నా దగ్గరకు వచ్చారు అన్నట్టయితే మీరు ఫర్గివ్ అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఫర్గివ్ చేయండి. అంటే క్షమించండి, నేను క్షమించాను నా పర్సన్ ఫ్యామిలీని, నా పర్సన్ని నేను క్షమించాను, నా పర్సన్ నా దగ్గరికి వస్తారు అన్నట్టయితే మీరు పాజిటివ్ థింక్తో అయితే ఆలోచించండి. ఓకేనా? ఎంగేజ్మెంటు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. చిల్డ్రన్స్, మీ లైఫ్లో చిల్డ్రన్స్ ఎంగేజ్మెంట్ అంటే మీరే ఊహించుకోండి. చిల్డ్రన్ అనగానే అంతే, అదే మ్యారేజ్ అవుద్దిలేండి. మీ కనెక్షన్కి మ్యారేజ్ అయితే ఖచ్చితంగా అవుద్ది. ఒకవేళ మ్యారేజ్ అయ్యే పర్సన్ అయితే మీ భార్య లేకపోతే మీ భర్త మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందండి. పిల్లల కోసమైనా వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోని అయితే క్లెయిమ్ చేసుకోండి. ఇంకా వేరే కాస్ట్లో కూడా గైడెన్స్ అడుగుదాం. డియర్ యూనివర్స్, స్వీట్ గైడెన్స్, స్వీట్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్తో మా వ్యూవర్స్కి గైడెన్స్ ఏమిస్తారు? మా వ్యూవర్స్ ఎనర్జీస్, మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్తో మీ గైడెన్స్ ఏంటి? వాళ్ళ లవ్ కనెక్షన్కి మీ గైడెన్స్ ఏంటి? పెట్స్, గెట్టింగ్ ఏ న్యూ పెట్స్, గివింగ్ ఏ కరెంట్ పెట్ మోర్ లవ్. ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ గురించి లేకపోతే మీ లవర్ గురించే లేండి చెప్తున్నాను పర్టికులర్గా. ఏ పర్సన్ గురించి చూసినా పిల్లల గురించి కూడా వాళ్ళు కమ్యూనికేషన్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ మీకు మ్యారేజ్ అయ్యే ఈ కార్డు మ్యారేజ్ కూడా చెప్తుందండి. మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ భార్యాభర్తలు విడివిడిగా ఉంటే పిల్లల గురించి అయినా మీకు కమ్యూనికేషన్ చేసి మీరు కలిసే అవకాశం అయితే ఉంది. యూనివర్స్ అయితే ఖచ్చితంగా చెప్తుందండి, మీకు మ్యారేజ్ అవుతుంది, ఎంగేజ్మెంటు ఈ వ్యక్తితో అవుతుంది అనేది అయితే యూనివర్స్ చెప్తుంది. సెలబ్రేషన్ టైం అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.